మహానటి సావిత్రికి కథా ప్రాంగణం స్వరనివ్వాలి. మహానటి సావిత్రి నటనకే నడకలు నేర్పే నటనా కీర్తి, పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటనా కౌశలం. ఆమె ఏడిస్తే మనం కంటతడి పెడతాం, ఆమె నవ్వితే మన పెదవులు విచ్చుకుంటాయి. ఆమె చూపులో కరుణ మన మనసును హత్తుకుంటుంది. ఇలాంటి బిడ్డ ఉంటే ఎంత బాగుండు అనుకునేవాళ్ళు ఎందరో. భార్య అంటే ఇంత ఒద్దికగా ప్రేమగా ఉంటుందా? అనురాగాన్ని ఆలపిస్తుందా? అభిమానాన్ని వర్షిస్తుందా? జీవితాన్ని భర్త కోసమే ధారపోస్తుందా అన్నంతగా ఒదిగిపోతుంది. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. వదినగా, అమ్మగా, సోదరిగా ఎన్నెన్ని పాత్రల్లో జీవించావు తల్లి. తల్లి, సినీ కళామ తల్లి నిన్ను చూసి కన్నీటితో మెరిసిపోయింది. ధాత్రి నిన్ను తన గుండెల మీద మోసినందుకు మురిసిపోయింది. కెమెరా కన్ను చెమ్మగిల్లింది. మిస్సమ్మలో నీ చూపులకు ఫిదా కానిదెవరు? గుండమ్మ కథలో నిన్ను చూసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అన్నాడు. అక్కినేని నీ వాలు చూపులో మేటి నటనకు ముగ్ధుడయ్యాడు. ఎస్వీఆర్ ముచ్చటపడి మాయాబజార్లో తన పాత్రలో నువ్వు చేసిన పరకాయ ప్రవేశం చూసి హౌరా సమవుజ్జి అన్నాడు. ఆ ఘటోత్కచుని మెప్పించావు. నటనతో మెప్పించిన నువ్వు జీవితంలో నటించలేకపోయావు. ఒక బలహీనత నీ బలాన్ని, అద్భుతమైన నీ భవిష్యత్తును కాలరాసింది. ఒక మిస్సమ్మ, ఒక దేవదాసు, ఒక గుండమ్మ కథ, ఒక మాయాబజార్, నిండు హృదయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని పాత్రలు నీ నటనతో ధన్యమయ్యాయి. ప్రేక్షకుల హృదయాలు మంత్రముగ్ధమయ్యాయి. నీ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. సావిత్రి అన్న పేరు నటనా యశస్సుకు తేజస్సును ఇచ్చే ధృవతార. కానీ నీ చివరి క్షణాలు, నువ్వు అనుభవించిన వేదనాభరిత క్షణాలు శరాలై మమ్మల్ని బాధిస్తున్నాయి. వెండితెరకు నిండుదనం తెచ్చిన నీ రూపం చిక్కి శల్యమైన క్షణం కళామ తల్లికి దుర్దినం. దానగుణంలో కర్ణుడిని మించిపోయావు. మంచితనంతో ఎందరినో నమ్మి మోసపోయావు. హావభావాలతో అలవోకగా నటించే నీ నటన నటరాజు ఘటన. నువ్వు లేని లోటు ఎవరు భర్తీ చేయలేరు. సదా నీ జ్ఞాపకాల్లో చిరస్మరణీయ నివాళి.